మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మీకు తెలుసా, ఇవాళ నుంచి మీరు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. మీకు సంబంధించిన ఈమెయిల్, వాట్సాప్, బ్యాంకింగ్, ఇతర సోషల్ మీడియా పాస్వర్డ్స్ ప్రమాదంలో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దొంగలించబడ్డాయి. మనం చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల సైబర్ నేరగాళ్లు పాస్వర్డ్స్ దొంగలిస్తున్నారు. దీనివల్ల జరిగే అనర్థాల గురించి తెలిస్తే గుండె ఆగిపోతుంది. పాస్వర్డ్స్తో సైబర్ నేరగాళ్లు ఏదైనా చేయొచ్చు. బ్యాంక్ ఖాతాలు లూటి, పర్సనల్ డేటాను పబ్లిక్లో పెడతామని బెదిరించవచ్చు. మన పాస్వర్డ్స్తో ఉగ్రవాద కార్యకలాపాలు జరపచ్చు. బెదిరింపులు, డబ్బు డిమాండ్, ఇలా ఎన్నో రకాల నేరాలకు పాల్పడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 16 బిలియన్లు అంటే 1600 కోట్ల పాస్వర్డ్లు లీక్ అయినట్లుగా సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద డేటా చోరీ అని చెప్తున్నారు. పాస్వర్డ్స్ లీక్ వల్ల ఎంతో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెప్తున్నారు. మరి ఈ పాస్వర్డ్స్ లీక్స్ కి కారణం ఏంటి? దీనివల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో వేగంగా పెరిగిపోతోంది. దీనివల్ల లాభాలు ఎన్నున్నాయో నష్టాలు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పాస్వర్డ్స్ లీక్ వల్ల ఎంతో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెప్తున్నారు. కార్పొరేట్ పోర్టల్స్ ఖాతాలు కూడా లీక్ అయినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ డేటా లీక్ 2025 ప్రారంభం నుంచి సేకరించిన 30 భారీ డేటా సెట్లలో భాగంగా రక్షణ లేని వెబ్ సర్వర్లో 18.4 కోట్ల రికార్డులతో కూడిన రహస్య డేటాబేస్లో ఉన్నట్లుగా కనుగొనబడింది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 16 బిలియన్ల కంటే 1600 కోట్ల పాస్వర్డ్లు లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. లీక్ అయిన డేటాతో స్కామ్లు చేయడానికి, ఖాతాలను హ్యాక్ చేయడానికి, నిధులు దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉందని సైబర్ న్యూస్, ఫోర్బ్స్ వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ డేటా పాతది కాదని, కొత్తదని నిపుణులు చెప్పడం గమనార్హం. ఇక్కడ ఈ డేటా చోరీ ఇన్ఫోస్టీలర్లుగా పిలిచే ఓ రకమైన మాల్వేర్తో ఓ పద్ధతి ప్రకారం ఈ డేటాను కొట్టేశారని వెల్లడించారు. ఆ మాల్వేరు ప్రజల ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి హ్యాకర్లు బాధితులకు మెయిల్స్, మెసేజ్ రూపంలో పంపి వారి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ను తస్కరించారని తెలిపారు. గూగుల్, ఫేస్బుక్ తదితర ప్లాట్ఫామ్ల నుంచి చోరీ చేసిన డేటాను హ్యాకర్లు విక్రయిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ లీక్ అయిన పాస్వర్డ్లను సైబర్ నేరస్తులు ఫిషింగ్, ఈమెయిల్ దాడులు, ఖాతాల హ్యాకింగ్, ఇతర మోసాలకు ఉపయోగించవచ్చు. ఈ డేటా డార్క్ వెబ్ లో విక్రయించబడుతున్నట్లుగా నివేదికలు చెప్తున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈమెయిల్, సోషల్ మీడియా, బ్యాంకింగ్ ఖాతాల పాస్వర్డ్లను వెంటనే మార్చుకోవాలి. యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ను మెయింటైన్ చేయాలి. గుర్తు తెలియని ఈమెయిల్స్ లేదా లింక్లపై క్లిక్ చేయొద్దు. పాస్వర్డ్స్, ఓటీపీలు ఎవరికి లీక్ చేయొద్దు. ఖాతాలకు అదనపు రక్షణ కోసం 2FAని ఆన్ చేయాలి. గూగుల్ సూచించినట్లు సంప్రదాయ పాస్వర్డ్లకు బదులు మరింత సురక్షితమైన, అంటే ఎవరికీ అర్థం కాని విధంగా పాస్కీలను ఉపయోగించాలి. 5.5 బిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులతో పోలిస్తే 16 బిలియన్ రికార్డులు లీక్ కావటం అంటే సగటున ఒక్కో వ్యక్తి 2 ఖాతాల పాస్వర్డ్లు బహిర్గతమయ్యాయని అర్థం. ఎవరైనా అపరిచిత నెంబర్లతో ఫోన్ చేసి మీకు సంబంధించిన ఆధార్, పాన్, ఓటీపీ నెంబర్ అడిగితే వెంటనే ఇవ్వకూడదు. పూర్తి వివరాలు నమ్మకమైనవిగా భావిస్తేనే ఇవ్వాలి. మనం చేసే నిర్లక్ష్యం సైబర్ నేరగాళ్లకు వరం అవుతుంది. ఇప్పటికైనా పాస్వర్డ్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.